హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం అయితే మైన్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ అది కూడా పోజో లాంచర్లో ఆడతాం గైస్. మనం వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి అంటే నేను ఊర్లో ఉన్నాను గైస్. అక్కడ అంటే నెట్ ఉండదు కదా, అందుకని లేట్ అయింది వీడియోస్. ఇక్కడి నుంచి వస్తాయి గైస్. ఏంటి వీడియో ఇట్లా ఉన్నాడు అనుకున్నాం అనుకుంది. ఎలక్స్ పెట్టుకున్నాం మనం. ఎలక్స్ పెట్టుకున్నాను కొద్దిగా లక్ వచ్చిందని. స్పాన్స్ బాగానే ఉంది, పర్లా. ఓకే, మనం ఈ ముందు వరకు నేనే కొట్టింది వీడియో కోసం. అదే కుదరలా. ఏడ్చేస్తాం. నాకు ఇప్పుడు ఒక విలేజ్ అర్జెంట్ కావాలా. ఇది మనం మర్చిపోయాం కదా, ఇదేమనుకున్నాం, ఇది మన లెఫ్ట్ ప్లేస్ సిటీస్ అనమాట. అంటే మైండ్ క్రాఫ్ట్ బెడ్ రోడ్ ఎడిషన్లో పెడదాం అనుకున్నా, అది నా ఫోన్లో ల్యాగ్ అవుతుంది గైస్. గైస్ మర్చిపోయా, అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు గైస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు గైస్. ఒకవేళ నచ్చలేదంటే ఇంకా మీ ఇష్టం, లైక్ చేయండి, లేదంటే లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. నేనైతే నాకు తోచింది చూతా. మనం మాటల్లోనే చేసేసుకుంటున్నాం సామాన్ల చిచ్చి ఇంకేది అనుకున్నారు గైస్, ఇదేం కాదు. మనం ఒక పిక్కి కావాలా, పిక్కి ఆడ పెట్రా. ఓకే, ఇక్కడ నుంచి వీడియోస్ ఎర్లీగానే వస్తాయి గైస్. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయిగా, చూద్దాం. వీక్లీ వన్స్ ఏదో ఒక వీడియో ఖచ్చితంగా, డౌట్ కూడా లేదు, వస్తాయి. పికాక్స్ తీసుకోవాలి. ఓకే గైస్, హాఫ్ హ్యాండ్ లోకి వెళ్ళిపోయింది. మనం జావా గైస్, ఇది జావా కాకపోతే బెట్రోకే బెస్ట్ అవుతుంది జావా కంటే. బెట్రోక్ లేకపోతే వావ్ నైస్. అది మనకి లక్కు బాగుంది కాబట్టి ఐరన్ గబ్మాన తొందరగా దొరికేసి. ఓ వావ్ నైస్. మనకి ముందు స్టోన్ కావాలరా బాబు, ఐరన్ మైన్ చేసుకోవాలన్నా. ఒక పికాక్స్ సరిపడంగా కాదు మనకి ఐరన్. ఓ నైస్, 3 ఐరన్ అయితే ఉంది, పికాక్స్ సరిపోయింది మాస్. ఎందుకంటే మనకి ఇందులో మెయిన్ వస్తువే పికాక్స్ అనమాట. పికాక్స్ లేదు మనం ఏం చేయలేము. మైండ్ క్రాఫ్ట్ అంటే పికాక్స్ అంటే మైండ్ క్రాఫ్ట్. ఒక హాఫ్ స్టాక్ కావాలి. మళ్ళీ ఇలా ఒక డౌట్ ఉంది జావాలో, అది క్లియర్ చేసుకున్నాం తొందరలో. మైనింగ్కి వెళ్దాం, మైనింగ్కి వెళ్ళి క్లియర్ చేసుకున్నాం. ఓ గ్రావెల్, మనకి ఫ్లింట్ కావాలి, ఫ్లింట్. దానికంటే ముందు ఇది కావాలి. ఇప్పుడు నైట్ చేయమంటారా అంటే అందరూ తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళకి ఒక చూసు బ్లాగ్ అవసరం లేదు నాకు అది. పదరా. ఓకే, ఇప్పుడు మన క్రాఫ్టింగ్ టేబుల్ అమ్మ బుచ్చికుండా, అమ్మ బంగారు తల్లి. ఓ షెట్ గైస్, మన క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. అమ్మ బంగారు తల్లి. ఓ షెట్ డైమండ్ గైస్. బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి. అమ్మ నా సంకలో పెట్టుకుని ఊరంతా వెళ్ళినట్టుంది గైస్ ఇది. మనకి ఒకటి 2 ఇక్కడ ఒకటి. ఓకే, మళ్ళా ఇది తీసేయి. పికాక్స్ ఇక్కడ 2, ఇక్కడ 3. పికాక్స్, అబ్బో అడ్వాన్స్మెంట్ గైస్. యాక్స్, ఓ ఇది పెట్ట మర్చిపోయా. వచ్చే అవసరం లేదు కదా. ఒరే ఇక్కడ ఇంకోటి పెట్టాలా. మన విలేజ్ దొరకాలి గైస్. ఇప్పుడు నేను పెట్టు షీపులను చంపాలనుకోట్లా. నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను, ఛాలెంజ్ కావాలి.
ఈ మైన్ క్రాఫ్ట్ అంతా నేను ఇంకా నాన్ వెజ్ తిన్నాను, ఓన్లీ వెజ్. గ్రేప్స్, యాపిల్స్ అవే ఇంకా. అదే అనమాట నా గోల్. ఇంకా పైకి పోయి విలేజ్ నెట్టుకున్నాను. ఓకే, పైకి పో, పైకి పో, పైకి పో. అమ్మా సేఫ్. నేను ఇప్పుడు చిన్న ఫోన్ కాదు అంటే ఏం లేదు. నాకు ఇప్పుడు విలేజ్ కావాలా, కొద్దిగా ముందుకెళ్ళి. ఓ నాకు బెడ్ చేసుకోవాలంటే నాకు రెడ్ బెడ్ కావాలి. రెడ్ బాగుంటుంది కాబట్టి ఈ రెడ్ తులిప్ని, నాకు రెడ్ ఫేవరెట్ కలర్. ఫేవరెట్ బ్లాక్ దాని కొవ్వు అది. చీ చీ చీ, మన కొవ్వు తినకూడదు. దొరకదే ఎస్ గైస్, విలేజ్ చక్కగా కనబడింది కాబట్టి మనం ఒక దీన్ని పేమ్ చేసుకుందాం. హలో హార్స్ టేమో హార్స్. యాపిల్ దగ్గర యాపిల్ లేదు బాస్. ప్లీజ్ మనం జనం అబ్బా మళ్ళీ నెట్టేసింది గైస్. ఎట్టగాని నేను టైం చేసుకోవాలి. పక్కగా నేను దాని టైం తీసుకుంటా. నువ్వు మంచిదాని కదా హార్సీ, నువ్వు టైం అయిపోతావు నాకు తెలిసి. వస్తే నీ మీద ప్రగలభాలు పలికాను. కూడి పెడతాను కావాలంటే. ఓకే అయిపోయిందా ఆల్మోస్ట్. రావే అడ్వాన్స్మెంట్. షర్ట్ కేసి అడ్వాన్స్మెంట్ రావట్లా అమ్మా. ఓకే ఇంకా దీన్ని గుర్తుపెట్టుకోవాలి గైస్, అది ఆడే ఉండిద్ది, ఆడిపోదు. నువ్వు మనకి తులిప్స్ ఎందుకు, నువ్వు విలేజ్ దొరకగా. విలేజ్ రెడ్ బెడ్ లేకపోతే మమ్మీ నాకు కావాలి రెడ్ బెడ్. వచ్చే వైట్ బెడ్ నాకొద్దు. ఇందులో బెడ్ లేదు, ఎట్ట బతుకుతారా. ముందు మనకి హే బెల్స్ కావాలా, అసలే మనం తినకూడదు. ఎల్లో పెట్టావురే, అనవసరంగా ఆడపడేస్తున్నాం గైస్. నైట్ వస్తుంది ఫాస్ట్గా. ఇప్పుడు పాట పెడితే వదిలేండి. ఓ ఎండర్మ్యాన్ బాబాయ్ గైస్. పంచ ప్రాణమును పంచాక్షరి వేసి ఉను పిలిచి సంకల్పమే దొరికేసిందా. పరుగో జాంబీలు మృత్యుకందని మార్కాండేయుడు బాయ్ పరుగులు తీ. దొరకలే పిల్లవచ్చలే తమ్ముడు లేమ్మా లేగాల. ఓకే ఏంది నేను డైరెక్ట్ పెట్టా. రెడ్ అది రెడ్ బెడ్ సంపాదించేసా. రా బిడ్డ, జాంబీస్ ఉన్నారా, చెక్కేసారా. అబ్బా ఫస్ట్ నైట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్. ఇదేమో జాంబీలు మన విలేజ్ కాపాడు మల్ల సూరి అంటే అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. తమ్ముడు బచ్చే ఒప్పింది అంతే. మనం ఒక హో చేసుకున్నాం అంటారా, ఎందుకు చేస్తుంది ఎక్కువ. ఎట్లాగో ఇది కూడా అవసరమే. ఓ పాపాయ్ నిన్న ఎదుగుతుంది వస్తున్నా, నాకు ఇప్పుడు ఐరన్ కావాలి బాబాయ్. గోలేం బాబాయ్ కొద్దిగా హెల్దీగా పాలు తాగుదాం. పాలు తాగే కంటే పాలు తాగే ముందు ఫర్నెన్స్ చేసుకోవాలి. ఫర్నెన్స్ దగ్గర ఇంకా కోలు కూడా లేదు కదా గైస్. సర్లేండి దీన్ని వాడేద్దాం. సగం చాలు. ఓకే అంతలోకి అది రెడీ అవుతుంది. అప్పుడు జనపడుతుంది. రావే మనం రియల్ RL క్రాఫ్ట్ కూడా ట్రై చేద్దాం గైస్. అదే డౌన్లోడ్ చేయాలి.
వీడియో ఎండింగ్ చెట్టు చుట్టూ పదవలేదు. మనం ఇక్కడ ఒక ఇల్లుని సెలెక్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని రాజుకోట ఇల్లు లేదా రాజుకోట అదే మనం రాజు కాబట్టి అంటే అటు పోవడం మాకండి. ప్రతి చాలు ఇంకంత మించి ఎక్కువద్దు. అవంతే ఉంది మళ్ళీ ఎప్పుడు చచ్చిపోయినా కూడా మనం యూజ్ అవుతుంది. చాలు ఇంత మించి ఎక్కువద్దు. అమ్మో హెవీ హెవీగా వచ్చింది. మినిమం ఒక 2 స్టాక్స్ వస్తుందా? ఫుడ్ ఎక్కడరా బిడ్డ? అదేంది? ఓ అట్లా కదా కుదరదా? ఒక స్టాక్ వాము. ఓ ఎట్లా నొక్కాలా? ఇగో షిఫ్ట్ పట్టుకొని మనం దీన్ని నొక్కాల. మనం నార్మల్ ఇక ఎస్సీసీ కాకుండా మనం నొక్కాలి. నారం అబ్బో సెట్టులేండి ఇంకా చాలు. ఇంక మించి ఏం కావాలి? ఓ ఐరన్ కూడా రెడీ. హెల్దీగా పాలు కూడా తాగుదాం. ఓ ఎక్వేర్ మన మాసూరు బాబు అన్నాడు కాబట్టి పర్లా. ఒరే నాకు ఐరన్ కావాలరా. ఫస్ట్లో ఐరన్ కావాలి నాకు. అది ఐరన్ బకెట్ లేండి. బ్రెడ్ మా బయట తిరగకూడదమ్మా సాయి. ఎవరికైనా డైలాగ్ తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. మనం ఒక మంచి ఇల్లు పెద్ద ఇల్లు కావాలి. ఓ ఇది పది ఉంది గైస్. ప్రస్తుతానికి ఇల్లు అయితే సరిపెట్టుకున్నాం. బ్రెడ్ ఉంది. ప్రస్తుతానికి ఒక 32 చాలు. 55 పైకే కాబోషన్ పైకి ఇది పైకి ఇది పైకి 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 ఇది కావాలి. ఇది కూడా ఇది పైకి బెడ్ మాకే కావాలి. బెడ్ ఓకే. ఇంకా ఇది పైకి మనకి ఇది కావాలా? ఎడబడా ప్రస్తుతానికి మాత్రం గైస్ నాకు ఎలా కట్టాలో తెలియదు ఇల్లులు. లాస్ట్ టైం అంటే చెర్రీ కాబట్టి కొద్దిగా ఏదో కట్టేసా బెడ్ డ్రాప్ లో. ఇక్కడ ఎట్లా తెలియదు ఎట్లా కట్టాలా. ఫర్నెన్స్ స్టోన్ కూడా కావాలి గైస్. అట్లాగా అవసరం పట్టిద్ది. నెక్స్ట్ వీడియో అయితే మనం ఐరన్ మైనింగ్కి వెళ్ళాం గైస్. ఏమంటారు? మైనింగ్కి వెళ్ళి డైమండ్స్ గోల్డ్ అవన్నీ కలెక్ట్ చేసి వస్తాం. ముందు మనం మాసూరి బాగుంది ఇదే పెద్ద ఆగదు. ఐరన్ పికర్స్ కావాలి. రీస్పాన్ పాయింట్ సెట్ చేసి ఇస్తున్నా. బాబాయ్ రా బాబాయ్. బ్లాక్స్ ఉన్నాయిలేండి. ఓ బాబాయ్ అడిగి ఉడుకులే సారీ గులిపి మళ్ళీ సోరిది వస్తాడా? రా 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 రమ్మాయి ఆట కొట్టలేదే రారా. సీప్ టెస్ట్ చేద్దాం అనుకున్నా కదా. ఓకే పని చేస్తున్నా సీప్ కాకపోతే ఇదే బెస్ట్. ఫోర్ సెట్ ఒక ఐరన్ పికాక్సింగ్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఐరన్ ఆర్మర్ కన్ఫర్మ్ కదా, డౌటే లేదు అందులో. ఓకే ఇప్పుడు వాడు నా ఇంట్లోకి వచ్చింది. ఏ క్లాస్ అయ్యామనుకున్నావు? బయట పడేసారు రే. చా కంట్రోల్ చేయడం కూడా రావట్లేదు గైస్ నాకు. ఒక స్టిక్ ఒక పుల్ల మిగిలింది. ఆ పుల్ల ఏం చేసామంటే
Oh, iron picky guys. Isn't it iron pickaxe? Oh, nice. మన ముందు ఇవన్నీ లోపల పెట్టేద్దాం. ఇంకా ఇవి ఆగండి. ఇంకా ఇదే కదా మరి ఇవాళ వీడియో. మీరు చెప్పండి ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో. పైకి పో. మరి మీరు చెప్పండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో. మళ్ళీ నచ్చితే లైక్ కూడా వేసుకోండి. ఎవడు రా ఇంట్లో కాదు, సర్లేండి వదిలేండి. పోరా. మరి ఈ వీడియోతో ఎంతవరకు చెప్పండి మరి కామెంట్ సెక్షన్ వీడియో ఎట్లుందో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సార్ నెక్స్ట్ వీడియోలో మైనింగ్కి వెళ్దాం కదా అట్లాగేనా. మైనింగ్ ఇది మన హౌస్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకుందాం తమ్ముళ్ళకి. అది కేసు మరి వీడియో ఊటాడు. అది కదా మరి వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో టేక్ కేర్. బాయ్.